టు జీ తెలుగు న్యూస్. ఇక దేశవ్యాప్తంగా ఫలితాలపై ఉత్కంఠ వీడనుంది. ఎగ్జిట్ పోల్స్ తో ఎవరు కింగ్ అనేది ఓ అంచనాకు రానుంది. ఇప్పటికే పలు సంస్థలు పోస్ట్ పోల్స్ అంచనాలు విడుదల చేయగా ఎన్నికల కమిషన్ గడువు ముగియడంతో అధికారికంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైసీపీకి 98 నుంచి 116 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే కూటమికి 59 నుంచి 77 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే మరొకసారి రెండోసారి కూడా ఏపీలో జగన్ ప్రభుత్వం రాబోతుందా? మరి ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, స్పందన, ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన గడువు ముగిసింది. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అంటే ఏప్రిల్ 17 నుంచి ఇవాల్టి వరకు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించకూడదు. ఫస్ట్ ఫేజ్ పోల్స్ కు 48 అవర్స్ బిఫోర్ నుంచి. సో ఆత్మసాక్షి సంస్థ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీకి 98 నుంచి 116 స్థానాలు వస్తున్నాయి. అదేవిధంగా టీడీపీకి 42 నుంచి 48, బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు. 10 సీట్లలో పోటీ చేసింది స్పందన బీజేపీ, బట్ కేవలం 1 నుంచి 3 స్థానాలు రాబోతున్నాయి. జనసేన పార్టీకి 7 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. అంటే 21 సీట్లలో పోటీ చేసిన జనసేన 7 to 12 సీట్స్, టీడీపీ 42 నుంచి 48, వైఎస్ఆర్సీపీ కంఫర్టబుల్ మెజారిటీతో 98 నుంచి 116 సీట్లతో అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తెలిసింది. సో 88 అన్నది మ్యాజిక్ ఫిగర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 88 సీట్లు ఎవరు సాధిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎంపీకి సంబంధించి కూడా చూడొచ్చు. ఎంపీలో ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 16 నుంచి 7 ఎంపీ స్థానాలు వస్తాయి. టీడీపీకి 6 నుంచి 7, బీజేపీ 1, జనసేన 1. జనసేన 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది, బీజేపీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. బట్ బీజేపీకి 1, జనసేనకు 1 రానుంది. టీడీపీ 6 నుంచి 7 సీట్లు వస్తాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 16 నుంచి 17 ఎంపీ సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తెలిసింది. సో స్పందన, మనం ఆత్మసాక్షికి సంబంధించి లాస్ట్ ఎలక్షన్స్ లో అంటే 2019 ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీకి 150కి పైగా సీట్లు వస్తాయని ఇన్ఫాక్ట్ జగన్ కూడా ఊహించలేదు. బట్ ఆ సమయంలో ఆత్మసాక్షి చాలా కంఫర్టబుల్ 140+ సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది. సో లాస్ట్ టైం చాలా కరెక్ట్ గా యాక్యురేట్ గా ఆత్మసాక్షి సంస్థ దీన్ని ప్రెడిక్ట్ చేసింది. సో ఆత్మసాక్షి సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి కంఫర్టబుల్ మెజార్టీతో 88 అసెంబ్లీ సీట్లు వస్తే చాలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. టీడీపీ తర్వాత బీజేపీ, జనసేన ఇవన్నీ కలిపితే కూడా 42 to 48 టీడీపీ ఉంది. జనసేన 7 నుంచి 12, అంటే యావరేజ్ గా తీసుకుంటే అంతా కలిపితే 60 లోపే కనిపిస్తుంది మనకు. 60 నుంచి 65 సీట్ల మధ్యనే రావచ్చు. అంటే కూటమికి సంబంధించి ఓవరాల్ గా ఫిగర్ అంతా ఉండే అవకాశం ఉందని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేస్తుంది. ఆత్మసాక్షికి సంబంధించిన మూర్తి, ఎగ్జిట్ పోల్ సంబంధించి మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సో చాలా ఉత్కంఠ నెలకొంది. అంటే ఇది కేవలం ఒక ఎగ్జిట్ పోల్ మాత్రమే, ఇంకా చాలా దేశవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయబోతున్నాయి. ముఖ్యంగా జీ న్యూస్ కు సంబంధించి ఎగ్జిట్ పోల్ మాత్రం మేము రేపు రిలీజ్ చేయబోతున్నాం. జీ